చెప్పొద్దు నన్ను వదిలేండి ప్లీజ్. బాబ్జీ నన్ను చంపొద్దు, ఏం కావాలన్నా ఇస్తాను. నాకు నీ ప్రాణం కావాలరా. బాబ్జీ నన్ను చంపితే నిన్న పోలీసులు విడిచిపెట్టరు. ఏరా జితేంద్ర పైన పోటీ చేసి గెలుస్తావా? అవసరమైతే నా పదవికి రాజీనామా చేస్తా, నన్ను విడిచిపెట్టు. ఆ భయం వాడి మీద పోటీ వేయకముందు ఆ వాడు అన్నదన్నాలు చూసుకొని రెచ్చిపోయావు. నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నన్ను చంపితే జయదేవ్ వచ్చి నిన్ను విడిచిపెట్టడు. నిజమా? నీ నమ్మకం నేనెందుకు కాదనాలరా? నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ లోపు వాడు రాకపోతే ఈ పిస్టల్తో కాల్చుకొని చచ్చిపో, లేదంటే నా కత్తితో నరికి చంపుతా. పట్టపగలు నడి రోడ్డు మీద ఒక మనిషి హత్య చేస్తావా? నీకెంత ధైర్యం? హలో ఏంజల్, ఎవరు పట్టపగలు ప్రియుడి కోసం ఎదుగుతున్నా పారిజాత పుష్పంలో ఉన్నావు? కాదు, నీలాంటి పరితగించిన కుర్రాళ్ళకి బుద్ధి చెప్పడానికి వచ్చిన సీతను. నీలాంటి పల్లెటూరు సరికంటే నాకెంతో ఇష్టం. ఈ సీత గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడే వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి వస్తాను. అంత తొందర దేనికి బేబీ? నేను చెయ్యి పట్టుకోలేదు, నీ చీర కొంగు లాగలేదు, బలవంతం చేయలేదు. చూడు మిస్టర్, మా బావ జయదేవ్ వస్తే నీ అంతు చూస్తాడు. చూస్తున్నా మిస్, నీలోని అందాన్ని ఎలా పొందాలని, కౌగిల్లోకి ఎలా రాసుకోవాలని ఆలోచిస్తున్నా. వాడొచ్చేలోపు నా పని ముగిస్తా. ఎవరు నువ్వు? ఏమిటి ఈ గొడవ? మర్యాదగా పోలీసులు లొంగిపో, లేదంటే నేను వెళ్ళి సాక్ష్యం చెప్తే నీకు శిక్ష పడుతుంది. జాగ్రత్త. నన్ను ఎదిరించి బెదిరించి సాక్ష్యం చెప్పే మగాడు ఈ భూమి మీదే లేడు. దానివి నువ్వేం చేస్తావు అవన్నీ తర్వాతే. నిన్ను ఒక పట్టు పట్టాల్సిందే. బాబుజీ, నీకు బ్రతకాలని లేదా? నిన్ను అనుభవించిన తర్వాత బ్రతకపోయినా పర్వాలేదు. ఈ స్టేట్లో నేను చూసిన అందగత్తులు అందరూ ఒకంతైతే నీ అందం నా మనసుని ఆకట్టుకుపోయింది. నువ్వు ఒప్పుకుంటే జైల్లో ఖైదీలా కలుపుకొని వదిలేస్తా. నేను వెళ్తున్నా. నా చేతికి చిక్కిన చిలక పారిపోవడమా? అలాగైతే అరిచి గోల చేస్తాను. కాజల్కి తక్కువ, శ్రీలీలకి ఎక్కువగా ఉన్నావు. నిన్నెలా వదులుతానే? వస్తున్నారు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నా. తెలుస్తా నీ సంగతి. పారిపోయాడు. సీత ఎవడు వాడు? అతన్ని హత్య చేసిన వాడా? వాడి కోసమే వచ్చా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సీత. బావా, వాడు నన్ను బెదిరించి ఇటువైపు పారిపోయాడు. అది సరే, నువ్వేంటి ఇక్కడ సీత? నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, అలా పలకరించి వెళ్దామని వచ్చాను బాబా. నేనా ఒంటరిగా? నా ప్రేమ దేవతను కలిసి మాట్లాడదామని వచ్చాను. అయితే బావగారు ప్రేమలో పడ్డారనమాట. ఎవరో మీ కలల రాకుమారి, మీ స్వప్న సుందరి. చెప్పమంటావా? చెప్తే నువ్వేమనుకోవుగా సీత? ఇందులో నేను అనుకోవడానికి ఏముంది బావా, అంతా నీ ఇష్టం. అవును, నేను ఒక స్వప్న సుందరిని ప్రేమించాను. ఒక అందమైన రాశిని ప్రేమించాను. నిజమా బావా? నిజమే. మొదటి చూపులోనే తన చూపులతో నన్ను ప్రేమలో పడేసింది. ఇంతకీ ఎవరో ఆ లక్కీ గర్ల్? ముందులే ఓ కోనకనుల కోమలాంగి, చిరునవ్వులు చిందించే
చిన్నది. తను అలా అలా నడుస్తూ ఉంటే నా గుండెల్లో అలజడి రేగుతుంది. అచ్చం బాపు గీసిన బొమ్మలా ఉంటుంది. బావా నువ్వు ఇంతగా వర్ణిస్తుంటే నీ ప్రేమ దేవతను చూడాలని నాకు చాలా తొందరగా ఉంది బావా. మై డియర్ సీత, నీ చిరునవ్వుతో నా మనసు దోచుకున్నావు. ఒంటరిగా ఉన్న నాలో కొత్త ఆశలు రేకెత్తించావు. నా మనసు దోచిన మహారాణివి నీవే సీత. నేనా? అవును సీత, అవునే మరదల పిల్ల. నా మనసు దోచుకున్న ఆ అల్లరి పిల్లవి నీవేని. నిజంగానా బావా? నిజమే సీత. బావా నా మనసులో నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అది నీతో చెప్పాలని నా మనసు ఎంత తొందరపడిందో తెలుసా? మరి అంత దూరంగా ఉంటావే, దగ్గరగా జరగక. బావా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంతోషం మీద మన ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేద్దాం మరలా. రెడ్డి 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 రెడ్డి